మీట్లో పాల్గొన్న సేవకులకు, విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నానండి. లెంట్‌లోని 24 రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాలు మనం చదువుకుందామండి. మొదటిగా ఆదికాండం 11 అధ్యాయం 4 వచనం. ఆదికాండం 11 అధ్యాయం 4 వచనం. ఎవరైనా చదివి వినిపించండమ్మ. ఆదికాండం 11 అధ్యాయం 4 వచనం. మరియు వారు మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాట్లాడుకొనగా సరిపోతుందమ్మా. అదే విధంగా మత్తయి సువార్త 26 అధ్యాయం 31-35 వచనాలలో 34 వచనాన్ని ఒకసారి చదువు. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ మనం 2 వాక్యాల భాగాలు చూసుకున్నట్లయితే, ప్రియ విశ్వాసులారా, ఈ రోజు మన లెంట్ ధ్యానాల్లో భాగంగా మనకి ఇవ్వబడిన శీర్షిక దురాభిమానము. దురభిమానము అంటే మనిషి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని ఇతరులను తక్కువగా చూడడం. అంటే నేనే గొప్ప, నేను ఏది చెప్తే అది కరెక్టు అని చెప్పి, అంటే దేవుని కన్నా తన గొప్ప అని చెప్పి ఇక్కడ భావించడం మాట. ఇతరులను తక్కువగా చూడడం అంటే నేను ఏది చెప్తే అది కరెక్టు. అంటే ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు లేదు నేను చేస్తున్నది కరెక్ట్ అని చెప్పి తన గర్వంతో మాట్లాడే విధంగా ఉండాన్ని మనం ఏమంటామంటే దురాభిమానం అంటాం. ఇక్కడ గర్వం ఏం చేస్తుందంటే మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. మనకి సామెతల్లో చూసినట్లయితే 16, 18 వచనాల్లో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాశనమునకు ముందు గర్వం వచ్చును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు మనకుంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మన గర్వం ఏం చేస్తుంది, మన అహంకారం ఏం చేస్తుందంటే దేవుడి నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. దేవునితో అనుబంధాన్ని మనకి లేకుండా చేస్తుందన్నమాట. అంటే మన సహానుభావం కొరకు మనం ఏం చేస్తున్నామంటే మనమే సొంత అని మాట్లాడుకోవడానికి, మనల్ని పాపంలో పడేయడానికి ఈ గర్వం అనేది మనకు ముందుగా నడుస్తుందన్నమాట. ఇక అలాంటి వారిని దేవుడు ఇష్టపడడమాట. ఎందుకంటే గర్విష్ఠుల్ని, అహంకారుల్ని దేవుడు ఇష్టపడడని ఆయనే సెలవిస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడ్డు అని చెప్పి మనకి యాకోబు పత్రికలో 4:6లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి వినయము ఉన్నవారికి కృపనిస్తానంటున్నాడు. అంటే దీనులకు ఆయన కృపనిచ్చేవారిగా ఉన్నాడు. ఎందుకంటే అహంకారులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన దేవుడు శాంతి స్వరూపుడు గాబట్టి మనం కూడా శాంతి స్వభావంతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం ఎలా ఉన్నాము? మనం అహంకారంగా ఉన్నామా? దేవుని కంటే ఎక్కువ వారిగా మనం భావించుకుంటున్నామా? నేనేది చెప్తే అదే జరిగిపోతుంది అనే ప్రలోభాల్లో మనం ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది మనల్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం పరీక్ష చేయించుకుందాం. ఇప్పటికే మనం లెంట్‌లోని 24 రోజులు మనం వచ్చేసాం. ఈ 24 రోజులు సిలువ మీద ఆయన మన కోసం షాలేము రాజుగా, నీతికి రాజని, సమాధానపు రాజని ఆయనకు బిరుదులున్నాయి. అలాంటి ఆయన మెల్కీసెదెకు క్రమం చెప్పున అంటే ఆయనే ఒక ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమం చెప్పున మనకి ఒక సాలేము రాజుగా సిలువలో యేసుప్రభు గారు సింహాసనాసీనుడై మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని, ఆయనే మన కోసం ఏం చేస్తున్నాడంటే, ప్రధాన యాజకుడిగా మన పక్షాన, దేవుని కుడిపార్శ్వాన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి ఆయన మన కోసం సిలువలో బలి అయిన ఆయన, అహంకారులను, గర్విష్ఠులను ఇష్టపడే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయనలాగా, ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంతో ఉండాలని కోరుకునే దేవుడికి మనం ఏమిస్తున్నాము? ఆయన సిలువలో కూడా ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు కూడా తన పిల్లల కోసం ఆలోచించరండి. కానీ ఆయన మన కోసం ఆలోచించి, సిలువలో ఆయన బలైపోతూ కూడా మనకివ్వబడిన 7 మాటల్లో ఫస్ట్ మాట కూడా అదే చెప్తున్నాడాయన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరులను క్షమించుము. అంటే నా పిల్లల్ని క్షమించండి. అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడాయన. మొట్టమొదటిగా ఆయన అన్ని బాధలు అనుభవిస్తూ, రక్తం కారిపోయి, ఆయన బాడీలో ఉన్న ప్రతి రక్తం బొట్టు నేల మీద వెళ్ళిపోయినా, ఆయన శిరస్సుకు ముండ్ల కిరీటం పెట్టిన ఆయన ఆ బాధలో కూడా ఏం చేస్తున్నాడంటే తన పిల్లలు ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే మన తప్పుల నిమిత్తం ఆయన సిలువ మీద బలయ్యాడు. కానీ ఆయన మన కోసం ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు అంటే అక్కడ ఉండి ఆయన్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైనా మన శత్రువుల కోసం ఆ టైంలో ఆలోచిస్తామండి. ఆయన తన పిల్లల కోసమే కాదు.
ఆయన హింసించిన వారి కోసం కూడా ఆయన చెప్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు. అంటే వాళ్ళు చేస్తున్నారు అహంకారంతోనూ, గర్వంతోనూ చేస్తున్నారు గాబట్టి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు గాబట్టి, వాళ్ళను కూడా క్షమించమని ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాటగా మనం అక్కడ చూస్తున్నామండి. ఇక్కడ మనకివ్వబడిన వాక్య భాగాల్లో ఎందుకు మనకి ఈ రోజు దురభిమానం అనే క్యాప్షన్ ఇచ్చారు? ఎందుకు ఈ వాక్య భాగాలను దేవుడు తీసుకొచ్చాడంటే, మనం చదువుకున్నాము ఆదికాండము 11 అధ్యాయము 4 వచనంలో మనం చూసినట్లయితే, దేవుని మీద ఆధారపడకుండా తమ స్వశక్తితో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి వాళ్ళేం చేశారంటే, ఒక కట్టడం కట్టడానికి నిర్ణయించుకున్నారండి. మనం ముందు ఉన్న 10 అధ్యాయాల్లో చూస్తే, దేవుడు తన సృష్టినంతను ముగించిన తర్వాత మానవులను చేశారండి. మానవులను చేసిన తర్వాత మొత్తం దేవుడు ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదని ఆదాము, అవ్వని చేసిన తర్వాత ఒక సృష్టిని మనకు సృష్టించి, ఇక్కడ తన పిల్లలకిచ్చి వాళ్ళని ఏలడానికి ఒక భూమినిచ్చి, అబ్రాహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, అలాగే నోవహుకు కూడా దేవుడు అదే వాగ్దానం చేశాడండి. ఎందుకు అంటే దేవుడు నోవహుకు చేసిన వాగ్దానం ఏంటంటే, జలప్రళయం తర్వాత ఏం జరిగిందనేది జలప్రళయం ముందు మనకేం జరిగిందో తెలుసు. కానీ జలప్రళయం తర్వాత దేవుడు నోవహుకు వాగ్దానం చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఆదికాండము 9 అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమని వాగ్దానం చేశారో చూద్దామండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నింపుడి. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి దేవుడు సెలవిస్తున్నాడండి. అబ్రాహాము గారికి ఏదైతే వాగ్దానం చేశాడో నోవాహు విషయంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడండి. మీరు ఫలించి, అభివృద్ధి చెంది భూమిని నింపుడి. ఇదే వాగ్దానం మనం ఆదికాండంలో ఆది మానవులైన ఆదాము, అవ్వ గారి విషయంలో కూడా ఫస్ట్ వాగ్దానం దేవుడు చేస్తాడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 26. అక్కడ కూడా దేవుడు వారిని ఆశీర్వదించి ఇదే వాగ్దానాన్ని ఇస్తాడు. ఇక్కడ నోవాహు గారు కూడా అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ ఆయన దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను పాటించకుండా ప్రజలు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా మరొక జలప్రళయం వస్తే మేమెలా తప్పించుకోవాలంటే మన దురాలోచన, దురభిమానం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడండి. ఆల్రెడీ ఒక జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు అనే విషయం వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే మరొక జలప్రళయం వస్తే అనే ఒక వాళ్ళు దురాలోచనతో ఏం జేశారంటే, ఒక గోపురాన్ని కట్టాలి. అది ఎలా అంటే, ఆకాశమంత ఎత్తుకు కడితే జలప్రళయం వచ్చినా ఆ గోపురాన్ని తాకదు. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఏం జేశారంటే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రజలేం జేశారంటే, అందరూ ఒకే చోట ఉండాలని నిర్ణయించుకున్నారండి. ఇక్కడ వారు చూడండి, మరియు వారు మనం భూమి యందంతటా చెదరిపోకుండా అంటే, ఎక్కడికి మనం వెళ్ళకోకుండా వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో చూడండి. భూమి యందంతటా చెదరిపోకోకుండా మనమందరం ఒక పట్టణమును ఆకాశం నంటూ శిఖరం గల గోపురము అంటే వాళ్ళంతట వాళ్ళే ఒక సొంత పట్టణాన్ని కట్టుకొని అక్కడే ఒక గోపురాన్ని కట్టుకోవాలని చెప్పి వాళ్ళు దురాభిమానంతో అంటే దూరదృష్టితో ఆలోచించి వాళ్ళు చేసిన పని వాళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో మనం చూద్దామండి. అయితే ప్రజలు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞకు విరోధంగా ఏం చేశారంటే అందరూ ఒకే చోట ఉండాలని నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ మనకి మరొక జలప్రళయం వస్తే ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తమ సొంత పేరు ప్రఖ్యాతల కోసం అంటే మనం పేరును సంపాదించుకుందాం రండి అంటే ఏంటి? మనకు దేవుడు పేరు ప్రతిష్టలు ఇచ్చాడు. కానీ ఆళ్ళేమంటున్నారంటే వాళ్ళకి ఓన్‌గా వాళ్ళు సొంతంగా ఒక పేరును, ప్రతిష్టని సంపాదించుకోవాలని చెప్పి ఏం చేశారంటే, అదే ఒక ఎయిమ్‌గా పెట్టుకొని, దాన్నే ముఖ్యంగా భావించి, వాళ్ళేం చేశారంటే, ఒక గోపురాన్ని కట్టించుకున్నారండి. అంటే, మన పిల్లలే మన మాట వినకపోతే మనకెంత కోపం వస్తుందండి. మనం ఏదైనా ఇంట్లో ఒక పని చెప్తే మన పిల్లలు మాట వినకపోతే మనకు చాలా కోపం, ఇరిటేషను, చిరాకు ఇంకా అవన్నీ వచ్చేసి ఏం చేస్తామంటే వాళ్ళ మీద అరిసేస్తాం. మరి మనల్ని సృష్టించి, మన కోసం సిలువలో బలి అయిన యేసుప్రభు గారికి తన పిల్లలు ఎట్లాంటి అహంకారులుగా, గర్వష్టులుగా, దుష్ట సాంగత్యంతో ఉన్నారంటే ఆయనకి ఇంకా ఎంత బాధొస్తుంది. తన పిల్లల్ని ఏ విధంగా అయినా సక్రమార్గంలో నడిపించాలి అని చెప్పి, ఆయన మాట వినకపోతే ఆయనేం చేస్తున్నారంటే ఆయనకి కోపం వస్తుందండి. కానీ ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందండి. మనం నిమిషం వచ్చే కోపాన్నే చూస్తున్నాం గానీ, ఆయన మనకిచ్చే ఆశీర్వాదాన్ని మనం చూడలేని ప్రజలుగా ఈరోజు మనం ఉంటున్నామండి. ఎందుకంటే పేరుకు మాత్రమే మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. పేరుకు మాత్రమే మనం ప్రార్థనకెళ్తున్నాం. ప్రతిసారి మనం లెంటి ధ్యానాల్లో పాల్గొంటున్నాము. మన కోసం ఆయన సిలువలో కార్చిన ప్రతి రక్తబొట్టును మనం గుర్తు చేసుకునే వారిగానే ఉంటున్నామా? ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం మనం ఇంకా ఆయన మాట వినని పిల్లలుగానే మనం ఉంటున్నామా? ఆయన కోసం ఆయన అడుగుజాడలో నా ప్రభు నా కోసం ఎవరైనా మన కోసం త్యాగం చేయరండి. భర్త కోసం భార్య చనిపోదు, భార్య కోసం భర్త చనిపోదు, బిడ్డల కోసం తల్లిదండ్రులు చనిపోరండి.
కానీ మన కోసం ఆయన ఏం చేశాడంటే సిలువలో బలి అయ్యారండి. అలాంటి ఆయనకి కోపమొచ్చి ఏం చేశారంటే, ఆళ్ళు కట్టిన గోపురాన్ని చూడడానికి ఆయనే భువి నుండి దివికి దిగివచ్చారండి. ఎందుకంటే నా పిల్లలు ఇలా చెడిపోయి వాళ్ళ మేధస్సుతో వాళ్ళు చేస్తున్న పనులు చూడడానికి ఆయన ఏం చేశారంటే, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. ఆయన చూడడానికి ఏం చేశారంటే, ఆ గోపురాన్ని చూడడానికి ఆయనే దిగివచ్చి, వాళ్ళు చేసింది ఆయనకి మంచిగా అనిపించలేదు గాబట్టి వాళ్ళ ఆలోచనని తారుమారు చేశారండి. ఇక్కడ బాబేలు అనే పేరుకు తారుమారు, గందరగోళం అని అర్థమండి. అక్కడ ఆ పేరు పెట్టడానికి కూడా రీజన్ అదేనండి. మనకు ఆల్రెడీ మనకిచ్చిన వాక్య భాగంలో 11 అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చూసుకుంటే, అక్కడ మనకు ఆల్రెడీ 9 వచనంలో దానికి బాబేలు అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి యందంతటను వారిని చెదరగొట్టెను. ఏదైతే వాళ్ళు కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లారో, మనం 4 వచనంలో చూసుకున్నట్లయితే భూమి యందంతటా చెదరిపోకుండా అంటే భూమి అంతా మనం చెదరిపోకుండా ఒకే చోట ఉండి ఒక పట్టణాన్ని అంటే వాళ్ళకంటూ ఒక పేరును సంపాదించుకుని ఈ ఏరియా మాది అని ఒక చెప్పుకోవడానికి వాళ్ళు ఏదైతే తలంపు చేశారో దేవుడు ఆ తలంపును తారుమారు చేశారండి. ఎందుకు అంటే మనం అనొచ్చు. అదేంటి తన పిల్లలు మంచిగా ఉండడం యేసుప్రభు గారికి ఇష్టం ఉండదా అంటే, ఆయన మాటని వ్యతిరేకించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞని వ్యతిరేకించి వాళ్ళు చేశారండి. దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు చేయలేదు. దేవునికి అయిష్టానుసారంగా, అవివేకంతో, అవిధేయతతో వాళ్ళు దేవునికి పాపం చేసి నిందారహితులుగా ఉన్నారు తప్ప, దేవునికి ఇష్టమైన పని ఆళ్ళు ఒక్కటి కూడా చేయలేదండి. ఎందుకంటే యేసుప్రభు గారు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, వాళ్ళు స్వశక్తితో దురభిమానము చేసి, సొంత ఆలోచనలు చేసుకొని ఏం చేశారంటే, వాళ్ళు ఒక కట్టడాన్ని కట్టారండి. ఆ కట్టడాన్ని కూడా వాళ్ళేం జేశారంటే, పూర్వం మనం ఆల్రెడీ ఇప్పుడంతా సిమెంటు అవన్నీ వచ్చేసినాయి గానండి, ఇదివరకు ఈ మట్టితో ఇటుకలు చేసేవారండి. అడుసుతో ఇటుకలు చేసేవారు. అలాంటి ఇటుకలను ఉపయోగించి ఆ గోపురాన్ని వాళ్ళు కట్టారండి. సో, అలా కట్టిన గోపురాన్ని ఆయనేం జేశారంటే, తారుమారు చేసి అక్కడ ఆల్రెడీ మనకు మొదటి అధ్యాయంలో ఉంటది. భూమి యందంతా ఒక్క భాషయు, ఒక్క పలుకే ఉంటది. కానీ యేసుప్రభు గారు ఏం జేశారంటే, అదంతా తారుమారు చేసి, ఆళ్ళు ఏదైతే భూమి యందంతటా విస్తరించాలి మనమందరము కలిసి ఉండాలనే మాటను ఆయన ఏం చేశారంటే అక్కడ భూమి అందంతటా వారిని లేకుండానే చెదరగొట్టేశారండి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన చెడ్డ ఆలోచన దేవుని దృష్టికి అంగీకారముగా లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం అక్కడ ఎదురుంగా మనకి కనిపిస్తుందన్నమాట. అందుకని చెప్పి మనకిక్కడ ఆల్రెడీ ఏమవుతుందంటే అవిధేయత ఏమవుతుందంటే అహంకారము, అవిధేయత కలియడం ఏమవుతుందంటే పేరు పొందాలనే ఆలోచన ఏం చేసిందంటే వాళ్ళు నాశనం చేసిందండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గర్వం అనేది పతనానికి దారి తీస్తుంది. అవిధేయత కూడా అంతేనండి. దేవుని యందు విధేయత లేకుండా దేవునికి ఏ పని చేసినా అది దేవునికి అంగీకారంగా అనిపించదు ప్రియ విశ్వాసులారా. దేవుని సహాయం లేకుండా మనిషి ఎంత ఎత్తుకు ఎదగాలని చూసినా అది నిలబడదండి. ఎందుకంటే దేవుని సపోర్ట్ అనేది మనకి ఎప్పుడూ ఎల్లవేళలా కావాలి. అందుకే మనం కేవలం నీ చిత్తమే సిద్ధించును గాక. కేవలం నీ చిత్తమే నా జీవితంలో జరగాలి తండ్రి. నీ కృప లేనిదే నేను బ్రతకలేను తండ్రి అని చెప్పి ఆయన కోసం మనం ప్రతీది నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం అని మాత్రమే ఆయన చిత్తాన్ని మనం ఆలోచించాలి తప్ప, నా స్వసిత్తంతో నేను చేస్తున్నాను. నేనే చేశాను. చాలా మంది చెప్తారండి అధికారులు. ఇది నేను లేకుంటే అసలు ఇతనికి జాబ్ వచ్చేదే కాదు. నేను లేకుంటే ఈ అమ్మాయి పాస్ అయ్యేదే కాదు. నేను లేకుంటే ఇతనికి ఇంత మంచి సంబంధం వచ్చేది కాదు. అంటే నేను అనే వర్డ్ ఏమవుతుందంటే ఆయన ఏమవుతుంది ఐ యామ్ ద ట్రూత్ అని ఆయనే చెప్తున్నాడండి. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అని ఆయన సెలవిస్తున్నాడు కదా! యోహాను సువార్తలో. నా తప్ప ఎవడును తండ్రి రాజ్యాన్ని చేరుకోలేడు అంటంటే, ఆయన్ని మనం విడిచిపెట్టేసి మనమే ఐ యామ్ అనుకుంటే కరెక్ట్ కాదండి. దేవుని చిత్తం లేకుండా మనకి మనగా, మన స్వతహాగా మనమేమీ చేయలేము. ఎందుకంటే మనం ఆయన సృష్టి అండి. ఒక మట్టి బొమ్మగా ఉన్న మనలో ఆయన జీవాత్మ ఊదకపోతే మనం మట్టిగానే ఉండేవాళ్ళమండి. ఆయన మనకి జీవాత్మ ఊదడం వల్లనే మనం జీవాయువు అయ్యామండి. ఒక మనిషి ఇట్లా సృష్టించబడ్డాడంటే కేవలం ఆయన సృష్టి. ఆయన సృష్టించాడు, దేవుడు పైనున్నాడు, మా కష్టాలు ఏమి తెలుస్తాయనే కదండీ! ఆయన నరరూపిగా తన భూలోకానికొచ్చాడండి. ఒక నరునిగా మనం పడే కష్టాలు ఆయన పడ్డాడు. సో, ఇంత చేసిన యేసయ్యకి మనం ఏం చేస్తున్నామంటే, ఆయన మాట వినని పిల్లలుగానే మనం ఉంటున్నాం. దేవుని సహాయం కోసం మనం అర్జించకుండా, మన సహాయంతో మనం ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం. అలాంటి పనే ఆ నోవా దినాల్లో ఆ ప్రజలు చేశారండి. ఆ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఏంటంటే, మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు. మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కాదు. ఆయన ఏదైనా ముందే ఫిక్స్ చేసుకొని ఉంటారండి. సో, ఆళ్ళేదైతే అనుకున్నారో దాన్ని మొత్తం గందరగోళం చేసి, ఒక తారుమారు చేసి, వాళ్ళు ఎక్కడైతే ఉండాలనుకున్నారో అక్కడి నుంచే వాళ్ళు
వెళ్ళిపోవడానికి మనం అదే విధంగా మనకి ఆదిమ కాండంలో కూడా చూస్తే ఆదిమ అపోస్తులైన మనకి కనిపిస్తారండి. ఆదాము గారు, అవ్వ గారు. అవిధేయత వాళ్ళనేం చేసింది అంటే మనకు ఆల్రెడీ ఆ స్టోరీ అంతా తెలుసండి. అవ్వ దేవునికి విరోధంగా తినవద్దు అని చెప్పిన ఆ ఫలాన్ని తిని శాపాన్ని కొని తెచ్చుకుందండి. తను తెచ్చుకోవడమే కాదండి, తనతో సగభాగమైన తన భర్తకు కూడా తనకిచ్చింది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. రండి మనం ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్దామండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు మనకు 5 రోజులు అన్నీ చేసి, ఆరో రోజున మానవులు చేసి, ఏడో రోజు విస్మరించారని మనకు తెలుసండి. అక్కడ చేసిన తర్వాత మనం మూడో అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ మనకి ఆ స్టోరీ అంతా కనిపిస్తుంది. అది చూసే ముందు రెండో అధ్యాయం 17వ వచనంలో మనం చూద్దామండి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఆల్రెడీ ముందుగానే చెప్పాడండి. అన్నిటిని మీరు చూసుకోండి, అన్నిటిని మీరు ఏలండి, అన్నిట్లి మీద మీకు అంత అధికారం ఉంది. కానీ ఒకే ఒక చెట్టుని చూపించి దీని ఉన్న వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే మనకనిపించొచ్చు. అన్నీ ఇచ్చిన దేవుడు అది ఎందుకు వద్దు అన్నాడంటే అక్కడ దేవుడు వాళ్ళ విశ్వాసానికి పరీక్ష పెట్టాడండి. వాళ్ళ విధేయత ఎలా ఉంది? దేవుడు సృష్టించిన సృష్టిలో వాళ్ళు ఎట్లాంటి వారిగా ఉన్నారు? దేవుడు అన్నిటిని చేశాడండి. అన్నిటిని మంచిగానే, మంచిగానే, మంచిగానే అని చెప్పారండి. కానీ దేవుడు ఒకటి చేసిన తర్వాత ఇన్ని చేసి దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత అక్కడ మనం 18వ వచనంలో చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇక్కడ మనకు ఫస్ట్ దేవుడు చేసిన ప్రతి దాంట్లో మంచిది కాదు అనే ఒక వర్డ్ ఇక్కడ ఫస్ట్ టైమ్ మనకు ఆదికాండంలో కనిపిస్తదండి. అరే! ఆయన ఆకాశాన్ని చేశాడు అది మంచిదిగా కనిపించింది. భూమిని చేశాడు మంచిదిగా కనిపించింది. వెలుగుని కమ్మని చెప్పాడు మంచిదిగా కనిపించింది. సూర్యచంద్ర నక్షత్రాలని, ఎగిరే పక్షుల్ని అన్నిటిని చేశాడు. దేవుడికి అన్ని సమస్తము మంచిగా అనిపించినాయండి. కేవలం దేవుడు ఆదాము గారిని చేసిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవునికి అనిపించింది. ఎందుకంటే తన బిడ్డ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దానికి తనకి సాటి అయిన సహాయం కావాలని చెప్పే తనకి గాఢ నిద్ర కలుగజేసి ఆ స్టోరీ అంతా మనకు తెలుసండి. ఆయన ఎముకల్లోంచి ఒక పక్కటెముకని తీసి ఒక స్త్రీనిగా నిర్మించాడండి. సో, అలాంటి మన కోసం ప్రతి నిమిషము ఆలోచించే దేవుడికి మనం ఎలాంటి స్థితిలో కనిపిస్తున్నాము అంటే, ఇక్కడ ఇంత చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. కానీ వాళ్ళకి దిగంబరులుగా ఉన్నారన్న విషయం తెలీదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టిలో ఇంకా వాళ్ళకి అప్పటికి బట్టలేసుకోవాలని చెప్పి, లేపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలనే విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అప్పటికింకా వాళ్ళకి దేవుడు అంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. సృష్టించిన తర్వాత వాళ్ళన్నీ కావాలనుకోవడానికి దేవుడు వాళ్ళకొక పరీక్ష పెట్టాడన్నమాట. సో, అందుకని చెప్పి అన్నిటిని ఇచ్చిన దేవుడు ఒక ఫలాన్ని మాత్రమే తినొద్దని చెప్తే, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞని ఏం చేసిందంటే ఆవిడ ఆహ్, అది ఆజ్ఞని ధిక్కరించిందండి. సృష్టి అంతట్లో ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు ఆయన ఇలా చెప్పాడని ఒక్క క్షణం ఆలోచించకుండా ఏం చేసిందంటే సర్పం ఏం చేసిందంటే ఆ స్త్రీని మోసం చేయడానికి మ సిద్ధపడిందండి. అందుకని చెప్పి అవిధేయత వలన మనకిక్కడ మనకేం కనిపిస్తున్నాయంటే 4 శాపాలు కనిపిస్తున్నాయండి. అక్కడ ఏ విధంగా అయితే భూమి అందంతటా ఆ దేవుని ప్రజలు చెదరగొట్టిపోయారో ఇక్కడ కూడా మనకి అవిధేయత వలన ఫస్ట్ 4 శాపాలు ఇక్కడే కనిపిస్తాయండి. మనకిక్కడి నుంచే మనం శాపగ్రస్తులుగా మారడానికి ఒక నాంది అనేది పలికింది. వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళ అవిధేయత, దేవుని మాట వినకుండా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా అవ్వగారు చేసిన పాపం ఏమైందంటే ఇక్కడ మనకు 4 శాపాలను తీసుకొచ్చిందండి. మనకి మూడో అధ్యాయంలో దేవుడు అక్కడ మాట్లాడుతుంటే అప్పుడు చెప్తది సర్పమొచ్చి దేవుడు ఎందుకు మిమ్మల్ని అన్నీ తినమని తినొద్దన్నాడని చెప్పి ఆవిడని మోసగించడానికి మాట్లాడుతున్నప్పుడు ఆరో వచనంలో మూడో అధ్యాయం ఆరో వచనంలో అవ్వమ్మ గారు సాతానుతో స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యయుండి చూసినప్పుడు ఆమె దాని ఫలములను తీసుకుని తనతో పాటు ఏం చేసిందంటే తన భర్తకు కూడా ఇచ్చి అతన్ని కూడా తినమందమాట. సో, ఆయన కూడా యేసుప్రభు గారు ఇలా చెప్పారు కదా! తినొద్దన్న పనిని ఎందుకు తినాలంటే ఆయన అట్లా కూడా అడగకుండా భార్య మాట మీద నమ్మకంతో ఏం చేశాడంటే ఆయన కూడా ఆ ఫలాన్ని భుజించారండి. అక్కడ ఇద్దరు దేవునికి ఏం చేశారంటే అవిధేయతను వ్యక్తం పరిచారు. ఇక్కడ మనకి మొదటిగా ఎవరు ఎవరిని ప్రలోభానికి లోను చేశారంటే దేవుడు ఏం చేశాడు? ఇక్కడ లైన్ వారీగానే వాళ్ళకి శాపాన్నిస్తున్నాడండి. అలా అని స్త్రీకి ఫస్ట్ అసలు యజమాని ఆదాము గారికివ్వాలి. ఎందుకంటే దేవుడు ఆదాము గారినే ఫస్ట్ సృజించాడు గాని. కానీ దేవుడు పక్షపాతి కాదండి. అందరికి సమన్యాయ పాలన చేయగల సర్వాధికారిగా, ప్రధాన యాజకుడిగా మనకాయనున్నాడు కాబట్టి, ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరికిచ్చారంటే మొదటిగా సర్పాంతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మూడో అధ్యాయం మనకి 14వ వచనంలో
చూసినట్లయితే అందుకు దేవుడైన యెహోవా సర్పంతో మాట్లాడుతున్నాడు. నీవు దీన్ని చేసినందున అంటే దేన్ని చేసినందున అంటే అవ్వమ్మ గారిని మోసపుచ్చి నేను తినవద్దు అనే ఒక ఫలాన్ని నువ్వు తినడానికి ప్రేరేపించినందున ఆయనేం చెప్తున్నాడంటే, ఆ సర్పానికి ఇక్కడ శాపాన్ని ఇస్తున్నాడు. పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. అప్పటి వరకు ఆ సర్పం ఎట్లా ఉందో మనకు తెలీదండి. ఇక్కడే ఫస్ట్ మనకి సర్పం కనిపిస్తుంది. అప్పటి వరకు ఒకవేళ పాకిందో, నిలబడిందో మనకు తెలీదు గానీ, దేవుడు మాత్రం దానికొక శాపాన్ని ఇచ్చాడు. ఆవిడేం అంటే పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను ప్రతి దాంట్లోను అంటే ఒక స్నేక్‌ని చూస్తే అన్నీ భయపడతాయండి. అన్నిట్లో నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు. అది పాకే అనుభవం ఇచ్చాడు తప్ప దాన్ని నిలబడి నడిచే అధికారం దేవుడు ఇవ్వలేదండి. తను బ్రతికి ఈరోజు, రేపు కొన్ని రోజుల శాపం కాదండి. తనకి లైఫ్ లాంగ్ శాపాన్నిచ్చాడు. తన బ్రతుకు దినములనియు మన్ను తిందువు. తను తినడానికి ఇన్ని సృష్టించిన దేవుడు ఏం చేశాడంటే తన పిల్లల్ని ప్రలోభానికి లోను చేసింది కాబట్టి అది మట్టే తినాలి అని చెప్పి దేవుడు శా ఆయనకు ఆ సాతానికి, ఆ సర్పానికి ఎందుకంటే తన పిల్లల్ని మోసం చేసింది కాబట్టి అక్కడ ఒక శాపాన్నిచ్చారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఎవరు సాతాను యొక్క ప్రలోభానికి లోనయింది మొదటిగా అంటే స్త్రీ. స్త్రీ అంటే ఇక్కడ మనకి అవ్వమ్మ గారు. ఆవిడకిచ్చిన శాపం ఏంటంటే అక్కడ మనకు కనిపిస్తుందండి. 16వ వచనంలో కనిపిస్తుంది. 15వ వచనంలో కనిపిస్తుంది. మరియు నీకును స్త్రీ సంతానానికని చెప్పి తనకి చెప్తున్నాడు. ఎందుకంటే మనకి స్నేక్ ఎప్పుడు మడిం మీదే కాటేస్తుందండి. మనం దానిని తల మీదే కొట్టి చంపుతామని చెప్పి అట్లాంటి ఒక శాపాన్ని దేవుడు సర్పానికిచ్చాడు. 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన స్త్రీతో నువ్వు ప్రయాసమును, గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లల కందువు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రెగ్నెంట్‌గా ఉన్న ఇక్కడ ఆల్రెడీ మన స్త్రీల కూడిక కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఒక ప్రెగ్నెంట్ అయిన ఒక మదరు తను డెలివరీ అయ్యే వరకు ఎన్ని కష్టాలు పడుతుందో, ప్రసవ వేదన అంటే తన ప్రాణాన్ని సహితం బలంగా పెట్టి తను చనిపోతుందని తెలిసినా గాని అందుకే మాతృజన్మ మరొక పునర్జన్మ అంటారు. ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి తను చనిపోతుందని తెలిసి కూడా తన బిడ్డకు జన్మనివ్వడానికి ఒక తల్లి పూనుకుంటుందండి. అలాంటి కష్టాన్ని దేవుడు ఏమో చేశారంటే ఇక్కడ మనకి స్టార్ట్ చేశారండి. అవ్వమ్మ గారు చేసిన అవిధేయత వలన ఆవిడేం చేస్తుందంటే ప్రసవ వేదనతో పిల్లలను కంటావని చెప్పి నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని చెప్పి అతను నిన్ను ఏలును. అంటే ఒక యజమానిగా నీ భర్తే ఉంటాడు. నీకెటువంటి అధికారం లేదని చెప్పి అక్కడ ఆయన శాపాన్నిచ్చారు. ఇంకా మూడోదిగా మనం చూసుకుంటే భార్య మాట విని తినవద్దన్న పండు తిన్న ఆదాము గారికి కూడా దేవుడు ఒక శాపాన్ని ఇచ్చారండి. అది మనకిక్కడ కనిపిస్తుంది. 3:17 వచనంలో కనిపిస్తుంది. నీవు నీ భార్య విట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీవు నిమిత్తం ఏమవుతుందంటే ఇక్కడ నేల శపింపబడుతుంది. ఇక్కడ నాలుగో శాపం నేలకిచ్చాడండి దేవుడు. అక్కడ ఆదాము గారికి ఇచ్చి నేలకిచ్చి అంటే ఇక్కడ 4 శాపాలు మనకు కనిపిస్తున్నాయి. సర్పానికిచ్చారు, అవ్వమ్మ గారికిచ్చారు, ఆదాము గారికిచ్చారు. దాంతో పాటు నేల కూడా శపించబడింది. ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు పంట తిందువు. అందుకే ఒక పంట పండకపోతే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారండి. ఒక పంట పండాలి అంటే చాలా కష్టపడాలి. దానికి ఏయవలసిన ఎరువులేసినా, వర్షాలొచ్చే టైంకి వర్షాలు రాకపోయినా, వర్షాలు వద్దన్న టైంలో వచ్చిన ఆ పంటంతా నాశనం అయిపోతుంది. అలాంటి ఒక రైతు ఒక పంటని పండించాలంటే చాలా కష్టపడతారు. అలాంటి కష్టం రావడానికి కారణం ఏంటంటే అవిధేయత. దేవునికి మన అహంకారులుగా కనిపించడం. మన గర్వం ఏం చేసిందంటే ఎంతటి దానికి మనల్ని తీసుకువెళ్ళిందండి. ఇక్కడ మనకు కనిపించిన విధంగా ఎందుకు ఈ అవిధేయత, దురభిమానం మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకా మనం మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇక్కడ మనకి ఏదైతే పాత నిబంధనలో దేవుడు అవిధేయత వలన ఎంతమంది చాలా మందండి. మనకు ఆల్రెడీ ఏలీ కుమారులు కూడా అంతే. ఏలీ తన కుమారులకి చెప్పకపోవడం వల్లనే సమూయేలు మొదటి గ్రంథం 3 అధ్యాయంలో మనకు కనిపిస్తదండి అది. అక్కడ మనకి ఏలీ గారు తన యాజకత్వంలో ఉండి కూడా ఏలీ గారు తన కుమారులకి చెప్పకపోవడం వల్ల ఏమైంది అంటే తన కుమారులైన ఆహ్ ఏమవుతుందంటే అక్కడ ఆల్రెడీ తన కుమారులు ఏం చేశారంటే దేవునికి అవిధేయతగా ఉండడం వలన ఏమయ్యారంటే వాళ్ళని దేవుడు ఒక నాశనానికి గురి చేశారండి. లోతు గారి భార్య కూడా మనకు తెలుసు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడొద్దన్న తన అవిధేయత వలన ఏమైందంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరడం వలన తన ఉప్పు స్తంభం అయిపోయిందన్న విషయం మనకి తెలుసు. ఇలా మన అవిధేయత వలన దేవుని ఉగ్రతకు పాలైన వాళ్ళు మన బైబిల్‌లో చాలా మంది కనిపిస్తున్నారండి. ఈ రోజు మనకి ఇచ్చిన శీర్షికలో చూసినట్లయితే ఈ దురాభిమానం. దీంట్లో మనకి ముందుగా పేతురు గారు ఇక్కడ మనకి రెండో పాఠంలో చూస్తే పేతురు గారు కనిపిస్తున్నారండి. ఇక్కడ పేతురు గారు కూడా ఏం చేశారంటే, ఆయన కూడా స్వశక్తితోనే ఆ దేవుడికి ఆన్సర్ చేశాడండి. యేసుప్రభు గారు ముందుగానే తన ప్రవచనాల్లో ప్రవచించారు. వాగ్దానం చేశాడు. ఆయన ముందుగానే చెప్పారండి. యేసుప్రభు గారు ఏమని చెప్పారు? తన శిష్యులు చెదరిపోతారని చెప్పారు. పేతురు 3 సార్లు ఆయనని ఎరుగురని అబద్ధం చెప్తారని కూడా
ప్రవచించారు. కానీ పేతురు గారు ఏం చేశారంటే, ఆయన మాత్రం తాను చనిపోయినా కూడా యేసును వెంబడిస్తూనే ఉంటానని చెప్పి, ఆయనకి నమ్మకంగా మాటిచ్చాడండి. కానీ మన ప్రభువు సర్వాంతర్యామి. ఆయనకి అంతా తెలుసండి. ఆయన ముందుగానే పేతురు యొక్క మన బలము, బలహీనత ఆయన ఎదుటే ఉన్నవండి. ఇక్కడ పేతురు గారి బలహీనతను ముందుగానే తెలిసిన దేవుడు, ముందుగానే చెప్తున్నా గాని ఆయన ఏం చేశాడు అంటే, ఆయన తన నేనే చేయగలను. నేనట్లా చేయను ప్రభువా. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు ప్రభువా. నేను ప్రాణం పోయినా గాని నేను నిన్ను చివరి వరకు విడిచిపెట్టను ప్రభువా. నీతోనే ఉంటాను ప్రభువా అని చాలా కాన్ఫిడెంట్‌గా యేసు ప్రభు గారితో మాట్లాడిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. తన బలహీనతను తెలియజేసి ఏం చేశారంటే, ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. శిష్యులు కూడా అలాగే పారిపోయారండి యేసు ప్రభు గారు సిలువేసే టైంకి. అలాగే పేతురు గారు కూడా అదే విషయం దేవుడు చెప్పినట్లే యాజ్ ఇట్ ఈజ్‌గా జరిగిందన్నమాట. అంటే పేతురు గారి అహంకారానికి పరీక్ష పెట్టారు దేవుడు. అక్కడ శిష్యుల యొక్క విశ్వాసానికి అంటే ఆయన విశ్వాసం అప్పటి వరకు ఆయనతో పాటు తిరిగిన శిష్యులు కూడా ఏం చేశారంటే ఆయనకి శ్రమ వచ్చిందనే టయానికి ఆయనతో ఉండకుండా వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ మనం మత్తయి సువార్త 26, 33 వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుప్రభు గారితో పేతురు గారు చెప్తున్నాడు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. యేసుప్రభు గారితో పేతురు గారే స్వయంగా మాట్లాడుతున్నారండి. అందరూ అభ్యంతర పడతారేమో నీ కోసం. నువ్వు చెప్పిన యోధా గారే, ఇస్కరియోతు యోధా కానివ్వచ్చు, శిష్యులు కానివ్వచ్చు, ఇట్లా చాలా మంది నీకు ఏదో అధికారులు తప్పుడు సాక్ష్యాలు చెప్పవచ్చు. కానీ ఎంతమంది ఏం చేసినా ప్రభువా, నేను మాత్రం అభ్యంతరం పడను ప్రభువా అని చెప్పి ఆయన దగ్గర చాలా ఒబీడియంట్‌గా చాలా వినయ విధేయతలతో యేసుప్రభు గారి దగ్గర పేతురు గారు మాట్లాడుతున్నారండి. అందుకని చెప్పి ఆయన ఏమన్నాడంటే, అందరూ నీ విషయమై అభ్యంతర పడతారు గానీ నేను మాత్రం పడనని చెప్పి ఏం చేశారంటే చివరికి ఆయనే తెలీదని చెప్పి కోడి కూసే టయానికి 3 సార్లు అబద్ధం చెప్పారండి. మొదటిసారి ఏం చెప్తారండి? నాకసలు ఆయనెవరో తెలీదంటారు. రెండోసారి అడిగినప్పుడు ప్రమాణ పూర్తిగా ఆయనెవరో నాకు తెలీదు. నేను వాళ్ళ శిష్యుల్లో ఒకడిని కాదు అంటాడు. మూడోసారిగా ఏం చెప్తాడంటే ఒట్టుగా అసలు నాకు ఆయనెవరో తెలీదు అని చెప్పి బొంకేసి అక్కడి నుంచి వెళ్ళిపోయగానే ఏమవుతుందంటే ఆయన మూడోసారి ఎప్పుడైతే అబద్ధాన్ని చెప్తారో అప్పుడు వెంటనే ఏమవుతుందంటే కోడి కూస్తుంది. ఆయనకి ఆ విషయం అప్పుడు వెంటనే గుర్తొచ్చి, వెంటనే లోపలికెళ్ళి ఏం చేస్తాడేంటనంటే తన తప్పుని తెలుసుకొని ఎక్కి ఎక్కి మిక్కిలి అంటే చాలా మిక్కిలి అంటే చాలా ఎక్కువగా ఏడుస్తారండి. ఇదే నిజమైన పశ్చాత్తాపం. మనం తెలియకుండా పాపాలు చేస్తాం. కానీ దేవుడి దగ్గర మనం క్షమాపణ అడిగి, పశ్చాత్తాపంతో ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్కుడై ఉన్నాడండి. కానీ మనిషి ఎంత బలహీనుడైనా గాని నిజమైన విశ్వాసం ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పేతురు గారు చేసిన తప్పును కూడా తనకు 3 సార్లు బొంకి అదేంటంటే ఇంకా దేవుని సృష్టిలో అదొక భాగం గాబట్టి, ఆయన అది చెయ్యాలి గాబట్టి, ఆయన ప్రవచనం నెరవేరాలి గాబట్టి, పేతురు గారు అట్లా చెప్తారని ముందుగానే ప్రవచించిన పేతురు నమ్మలేదు గాబట్టి, తన తప్పును తాను తెలుసుకొని, యేసుప్రభు గారు ముందు చెప్పిందే నిజం కదా! నేనప్పుడు ఒప్పుకొని దీనికి ఏం చెయ్యాలి ప్రభువా అని నేనప్పుడు అడుగుంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! అని చెప్పి తన తప్పును తను తెలుసుకొని, తదేదైతే దురాభిమానంతో ముందుకెళ్ళాడో తనను తను సరిచేసుకొని ఏం జేశాడంటే, దేవుని దగ్గర తన క్షమాపణ చెప్పుకున్నాడండి. కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలు కడిగాడు. అందుకే పేతురు గారు చేసిన తప్పును క్షమించిన తర్వాత, యేసుప్రభు గారు ఈ సిలువలో మరణించిన తర్వాత, పునరుద్ధాడైన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే, ఏదైతే 3 సార్లు దేవుడు తెలియదని బొంకి అబద్ధమాడిన పేతురు నోటి అంటనే దేవుడు ఏం చేశాడంటే, 3 సార్లు ఆయనకు ప్రత్యక్షమయ్యి పేతురుని అడుగుతాడండి యేసుప్రభు గారు. ఏ నోటితో అయితే అబద్ధం చెప్పారో అదే నోటితో ఆయనేం చేస్తున్నారంటే, "నన్ను ప్రేమించున్నావా?" అని ఆయన అడుగుతున్నాడండి. ఎందుకంటే ఆయన క్షమించేసాడండి. 3 సార్లు అబద్ధం నోటితోనే "నన్ను ప్రేమించున్నావా?" అని అడిగి, ఆయన 3 సార్లు ఆయన చాలా ఓపికగా చెప్తాడు. "అవును ప్రభువా! నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును ప్రభువా! నేను నిన్ను ప్రేమించున్నానని" ఏ నోటితో అయితే అబద్ధం చెప్పిన నోటితోనే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, తనకు క్షమాపణ రావడానికి తనొక మార్గాన్ని ఎన్నుకున్నాడండి. ఇది కేవలం పశ్చాత్తాపం ద్వారానే సాధ్యమైందండి. అంటే మన కీర్తన అన్నిటిలో దేవుని దగ్గర క్షమాపణలు కోరడంలో కూడా మనం దావీదు గారు కూడా అలాగేనండి. దేవునికి వ్యతిరేకమైన పాపమే చేశాడండి. దేవుడు క్షమించలేని పాపమే చేశాడు. కానీ ఆయన రాసిన అన్ని కీర్తనలో కూడా ఆయన ఎక్కువ క్షమాపణలు అన్ని కన్నీళ్లతో ఆయన పాదాలు నా కన్నీళ్లతో నా పడక కొట్టుకుని పోతుందంటారు. ఇలా ఆయన పశ్చాత్తాపంతో ఆయన్ని అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన కీర్తనలు 19, 13లో చూసినట్లయితే కీర్తనలు 19, 13లో చూసినట్లయితే, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము.
అప్పుడు నేను యథార్థవంతుడినై అధిహద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. ఇక్కడ చాలా ఒప్పుకోలుగా దేవుడి దగ్గర అడుగుతున్నాడండి. దురాభిమాన పాపంలో పడకుండా ఇట్లా పేతురు గారు ఏ విధంగా పడినారో, మనం ఎలాంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే దేవునికి అవిధేయత చూపించారో, అలాంటి పాపాల్లో నేను పడకుండా ఆల్రెడీ నేను పాపం చేశాను. నీ దగ్గర కన్నీళ్లతో క్షమాపణ అడుగుతున్నాను దేవా. నేను అలాంటి పాపంలో ఇంకా పడకుండా ముందుగానే దేవుడికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నారండి దావీదు గారు. అలాంటి పాపంలో పడకుండా నిందారహితగా ఉండాలి. నీ యందు నేను అపనిందల పాలవ్వకూడదు. అనేకుల మనుషుల దగ్గర నేను అపనిందల పాలవ్వకూడదు. నీ యందు నేను నిందారహితుడిగా ఉండాలని తనను తాను తగ్గించుకుంటూ ఏం చేస్తున్నాడంటే దేవుని పాదాల చెంత ఒక విన్నపాన్ని ఇస్తున్నాడండి. ఇంక నాకెలాంటి గర్వము, అహంకారం, అవిధేయత లేకుండా వినయంగా ఉండడానికి నాకు సహాయం చేయమని దేవుడి యొద్ద ప్రార్థిస్తున్నాడండి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా ప్రియ విశ్వాసులారా? మనం ఎలాంటి అనుభవంలో ఉన్నాము? ఇంకా మనం గర్వంతోనే నడుస్తున్నామా? మనం పొరుగు వారిని ప్రేమించలేని వారిగానే ఉంటున్నామా? దేవుని ప్రేమ మనలో స్వంతం చేసుకొని ఉంటున్నామా? ఇంకా చాలా రోజులు గడిచిపోతున్నాయండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప మన పరివర్తనలోను, ప్రవర్తనలోను మార్పు ఏనాటికి రావడం లేదు. మనం ఇంకా అవిశ్వాసులుగానే ఉంటున్నాము. విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుడే చెప్తుంటే, మనం విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందామండి. అలాంటి అనుభవం మనకు కావాలని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి దేవుని కొరకు ఆయన మన కోసం సిలువలో కూడా విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనం విజ్ఞాపన చేసే వాళ్ళుగా మనం ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. అనేకుల కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మనం మారాలి. ఎందుకంటే మన అవసరాల కోసం దేవుడిని అడగడం కాదు. మనల్ని సృష్టించిన ఆయనకి మనకేం కావాలో కూడా ఆయనకి తెలుసండి. మనం అనేకుల కోసం ప్రార్థిస్తే మనకు కావలసింది దేవుడు మనకిస్తాడండి. ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం. ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ మనల్ని ఎవరిని తాకడం లేదు. ఎందుకంటే మనం వినుట మట్టుకు వింటున్నాం గానీ అది గ్రహింపడం లేదు. మనం వింటున్నామా లేదని ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడండి. మన అవిశ్వాసానికి ఆయన పరీక్ష. మన విశ్వాసంలో ఉన్నామా లేదా అని మనకు పరీక్ష పెడుతున్నాడండి. శిష్యులకే పరీక్ష పెట్టిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మీట్లో ఉన్న నీకు నాకు కూడా పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మనం పిల్లల కోసం పరీక్షల కోసం పాస్ అవ్వాలి అని మనం ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నామో, ఆయన పెట్టే పరీక్షలో కూడా మనం కూడా పాస్ అయ్యి, ఆయన రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆయన దివి నుండి భూమికి వస్తున్నప్పుడు, మనం భూమి నుండి దివికి వెళ్ళాలని ఆయన దివి నుండి వచ్చినప్పుడు, మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, మనం ఆయనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందామండి. అట్టి నిరీక్షణతో మనకు ముందుకు వెళ్దాము. అలాంటి నిరీక్షణతో మనం వెళ్ళాలని చెప్పి, మనం ఈ ఉదయకాల సమయంలోనే దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందామండి. అలాంటి ప్రేమ, విశ్వాసం, దేవునిలో ఉన్న సహానుభావం మనం కూడా ఉండాలి అని చెప్పి, అలాంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకును, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.